వాసవి కన్నికా పరమేశ్వరి మాత ఆర్య వైశ్యుల కులదేవత. ఆమె త్యాగము, ధర్మం మరియు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తారు. పెనుగొండ క్షేత్రం ఆమె జన్మస్థలమైనందున వైశ్యులకు ఇది కాశీతో సమానం. పెనుగొండను పరిపాలించిన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబిక దంపతులకు పుత్రికామేష్టి యోగం ఫలితంగా వాసవి మరియు విరూపాక్షుడు జన్మించారు. వాసవి ఆదిపరాశక్తి అంశతో, విరూపాక్షుడు విష్ణు అంశతో జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. చిన్నతనం నుంచే వాసవి సకల కళలతో నైపుణ్యం సాధించి పరమశివుని పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉండేవారు. అపురూప సౌందర్యవతి అయిన వాసవిని చూసి విష్ణువర్ధన మహారాజు ఆమెని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. కానీ వాసవి ఒక మానవ మాతని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. రాజు పెనుగొండపై యుద్ధం ప్రకటించగా కుల గౌరవం మరియు ధర్మం కోసం వాసవి అగ్ని ప్రవేశం నిర్ణయించుకుంది. ఆమెతో పాటు 102 గోత్రాల వారు కూడా అగ్నిగుండంలో దూకి ఆత్మ బలిదానం చేసుకున్నారు. అగ్నిలో దూకే ముందు వాసవి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి వైశ్యుల కులదైవంగా ఉండే ఎల్లవేళకు కాపాడుతానని భరోసా ఇచ్చింది.